పోరాటాలతోటే కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం గోదావరికని శ్రామిక భవన్లో సిఐటియు జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముత్యంరావు ముఖ్య అతిథిగా హాజరై ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను విస్మరించారని అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నిర్మించతలపెట్టిన 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఊసేలేదని, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, బసంత్ నగర్ రైస్ మిల్స్ తదితర రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపుదలకు సంబంధించిన జీవోల సవరణ అంశాన్ని విస్మరించారని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో డీసీఎల్ అధికారి నియామకం, సింగరేణి సొంతటి పథకం, హమాలి, ఆటో తదితర రంగాలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు, మున్సిపల్ గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, ఆశా తదితర రంగాల కార్మికుల వేతనాల పెంపు లాంటి ఏ ఒక్క అంశం కూడా ప్రస్తావించకపోవడం ఈ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే వేతనాల పెంపుతో పాటు అనేక సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో కార్మికులకు చేసిందేమిటో చెప్పుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటుందని సూచించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఇకపై ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు. చాలామంది కుల వివక్ష, అంటరానితనం, కుల నిర్మూలన, రాజ్యాంగాన్ని రచించాడు ఇట్లాంటి అంశాల వరకే తనను పరిమితం చేస్తూ ఉన్నారు. వాటికంటే విశాలమైనటువంటి దృక్పథంతో ఈ భారతదేశం బాగుపడాలంటే, ఈ భారతదేశంలో సమానత్వం రావాలంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి భూమిని మొత్తాన్ని జాతీయం చేయాలని చెప్పినటువంటి మహనీయుడు అంబేద్కర్, అదేవిధంగా ఈ దేశంలో ఉండేటువంటి మొత్తం పరిశ్రమలను, ఆ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు యజమానులతో సమానంగా కార్మికులకు వాటా ఇవ్వాలని చెప్పినటువంటి మహనీయుడు. అట్లాగే మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు కల్పించాలని ఆ కాలంలో చెప్పినటువంటి నాయకుడు. కాబట్టి అంబేద్కర్ గారు ఓన్లీ కుల అంశం మీదనే, లేకపోతే ఒక చిన్న సామాజిక కృషిలో భాగం అనేది కాకుండా భారతదేశంలో ఏదైతే మార్క్స్ చెప్పినట్టు, కార్ల్ మార్క్స్ చెప్పినట్టు, ఈ ప్రపంచంలో దోపిడీ లేని సమాజం రావాలంటే వ్యక్తిగత ఆస్తి రద్దు కావాలి, మొత్తం ఉన్నటువంటి వనరులు సమాజపరం కావాలి, అవి పరిశ్రమలైనా భూమి అయినా అని కార్ల్ మార్క్స్ ఎట్లయితే చెప్పాడో భారతదేశానికి సంబంధించినటువంటి అంశంలో కూడా అంబేద్కర్ గారు ఆ మాట చెప్పాడు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్మిక వర్గం ఈరోజు పోరాటాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాల్ని మనం గమనంలో పెట్టుకొని ఈ దేశంలో దోపిడీ వ్యవస్థను అంతం చేసి కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం జరిగే కృషిలో మనం అందరం భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మొన్న ముఖ్యమంత్రి గారి జిల్లా పర్యటనకు వచ్చారు. కార్మికుల సమస్యలు పరిష్కారం అయితేనే అనేక మంది ఆశించారు, కానీ ఏ ఒక్క సమస్య మీద తన అడ్రస్ కూడా వేయలేకపోయారు. ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులకు అనేక కోటి ఆశలతో సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు, కానీ ఏ ఒక్క సమస్య కూడా ఇప్పటి వరకు పరిష్కరించలేదు. పరిష్కరిస్తారనేటువంటి ఆశ కూడా అడియాశలవుతున్నాయి. అందుకే ఇక నుంచి ఇప్పుడు సంవత్సర కాలం ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం. ఇప్పుడు సంవత్సరం గడిచింది. ఇప్పటి నుంచి ఈ కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాట పంతాను సిఐటియు ఏర్చుకోబోతా ఉంది. కాబట్టి పోరాటాలకు, ఉద్యమాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలి. ఈ సమావేశంలో నాయకులు ఎన్ భిక్షపతి, మెండ శ్రీనివాస్, డి కొమరయ్య, జి జ్యోతి, ఎం రామాచారి, ఎస్ రవీందర్, బి గణేష్, వి నాగమణి, ఎన్ శంకర్, జి లక్ష్మారెడ్డి, ఎన్ నర్సయ్య, మామిడాల శ్రీహరి, ఈద వెంకటేశ్వర్లు, యాకూబ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.